మిరపకాయలొచ్చి మిరియాలకు ఆదరణ తగ్గింది కానీ మిరపకాయలే లేని కాలంలో కారం రుచిని ఇచ్చింది మిరియాలే. పురాణాల్లో శాస్త్రాల్లో కూడా మిరియాల ప్రస్తావన ఉంది అంటే ఆయుర్వేదంలో మిరియాల ప్రాధాన్యత అర్థమవుతోంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు సత్వర ఉపశమనం మిరియాలతో లభిస్తుంది. వాతావరణంలో మార్పు కారణంగా లేదంటే వర్షంలో తడవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇవి చిన్న రోగాలే అయినప్పటికీ వాటి బాధ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్యలన్నింటినీ నయం చేయడానికి ఒకే ఒక్క ఔషధం మిరియాల రసం. దీన్ని అన్నంలో కలుపుకున్నా, గ్లాసులో పోసుకుని తాగినా గొంతు గరగర, జలుబు, దగ్గు నిమిషాల్లో మాయమవుతాయి. వారంలో ఒక్కసారైనా మిరియాల చారు సేవిస్తే పొట్టలో జీర్ణం కాకుండా మిగిలిపోయిన వ్యర్థాలు జీర్ణమైపోతాయి. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గనిది మిరియాల చారుతో పొట్ట తేలికై కాస్త సమస్య తగ్గింది అనిపిస్తుంది. అంతేకాదు, మనం తినే ఆహారం చక్కగా వంటబట్టాలంటే కాస్త మిరియాల పొడిని వంటల్లో వాడాల్సిందే. అయితే దీన్ని మరీ ఎక్కువ మోతాదులో వాడినా సమస్యే, కడుపులో మంటగా ఉంటుంది. మిరియాలలో పైపెరిన్, పైపిరిడిన్, పైపిర్టిన్, కేవాసిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. వీటి వల్లనే మిరియాలు చేదు, ఘాటు వస్తాయి. ఇది కాకుండా మిరియాలలో తైలం, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, భాస్వరం, థియామిన్, రిబోఫ్లేవిన్, నికోటినిక్ యాసిడ్, విటమిన్ ఏ ఉంటాయి. వాతాన్ని, కఫాన్ని మిరియాలు అణిచివేస్తాయి. చేదుగా ఉష్ణతత్వం కలది కాబట్టి లాలాజలం ఊరుతుంది. దానివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్, మూత్ర సమస్యలను తగ్గిస్తుంది. పుల్లటి పెరుగు 3 గ్రాములు తీసుకొని దానిలో 1 గ్రాము మిరియాల పొడి వేసుకొని 3 పూటలా తాగాలి. దీనివల్ల హిస్టీరియా నయమవుతోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.